రమేష్ మరియు సీత ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. కాలంతో పాటుగా ఇద్దరూ వేర్వేరు మార్గాలలో ప్రయాణించారు. రమేష్ ఒక వాణిజ్యవేత్తగా విజయవంతమయ్యాడు. సీత ఒక సామాజిక కార్యకర్తగా మారింది. ఒకరోజు రమేష్ తన గ్రామానికి తిరిగి వెళ్ళి పాత స్నేహితులను కలవాలని నిర్ణయించుకున్నాడు. అతను సీతను కలవడానికి వెళ్ళాడు. సీత ఇప్పటికీ పాత పట్టణంలో నివసిస్తూ గ్రామంలో పిల్లలకు చదువు చెప్పడం మరియు మహిళల సాధికారత కోసం కృషి చేస్తుంది. రమేష్ సీతను కలవగానే ఆమె జీవన విధానం చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఆమెకు అన్ని కరెన్సీ గురించి మరియు సుఖ సౌకర్యాల గురించి మాట్లాడాడు. కానీ సీత చెప్పింది, సంతోషం అనేది డబ్బులో లేదా పదవిలో ఉండదు. నిజమైన ఆనందం మనం చేసే సేవలో, మనం కలిగిన సంబంధాల్లో ఉంటుంది. ఆ మాటలు రమేష్ మదిలో పదిలంగా నిలిచిపోయాయి. అతను సీతతో కొంతకాలం గడిపాడు. ఆమె పనులను చూడగా, ఆమె అనుభవాలు వినిపించగానే అతని మనసు మారింది. అతడు తెలుసుకున్నాడు, జీవితంలో నిజమైన విలువలు డబ్బు మరియు పదవిలో కాకుండా మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధంలో ఉన్నాయి. కొద్ది రోజుల్లో రమేష్ తన కంపెనీలో సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. సీత నుండి ప్రేరణ పొందిన అతను తన వాణిజ్య విజయానికి తోడు సామాజిక సేవలను కూడా తన జీవితంలో ఒక భాగం చేసుకున్నాడు. ఈ అనుబంధం ద్వారా అతను నిజమైన సంతోషం మరియు ఆత్మీయతను పొందగలిగాడు.